వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ 5 న్యూస్ ఛానల్. శ్మశాన వాటికపై అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలు, బస్తీ వాసుల ఆందోళన. 3.5 దశాబ్దాలుగా బస్తీ ప్రజలు నిర్వహిస్తూ వస్తున్న హరిశ్చంద్ర శ్మశాన వాటికపై అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ప్రేమ్నగర్ బస్తీ వాసులు ఆరోపించారు. పాత సొసైటీ సభ్యులను శ్మశాన వాటిక వద్దకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వారు తెలిపారు. బస్తీ వాసుల ఆధ్వర్యంలో 2014లో హరీష్ చంద్ర శ్మశాన్ ఘాట్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 41/2014 ఏర్పాటు చేసి శ్మశాన వాటికను నిర్వహిస్తున్నట్లు బాధితులు పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు అక్రమంగా మరో సొసైటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నెంబర్ 1381/2024 కింద బిఎన్ఎస్ సెక్షన్లు 329 352 351 పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 2015లోని 3/1/6 సెక్షన్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు. కేసు నమోదైనప్పటికీ నిందితులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, కోర్టు కోరిన ఆధారాలు మరియు ఛార్జ్ షీటును పోలీసులు సమర్పించలేదని బాధితులు ఆరోపించారు. తమను బెదిరిస్తూ ప్రాణహాని హెచ్చరికలు చేస్తున్నారని, అక్రమంగా వ్యవహరిస్తున్న వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని బాధితులు నగర పోలీస్ కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 30 ఏళ్లుగా బస్తీ వాసుల అవసరాల కోసం నిర్వహిస్తున్న శ్మశాన వాటికను కాపాడుకునేందుకు పోరాడుతున్నాం అని బస్తీ వాసులు తెలిపారు. ప్రేమ్నగర్ ఆఫీస్ ప్రేమ్నగర్, మార్తాండా నగర్ మరియు హనీఫ్ కాలనీ, ప్రేమ్నగర్ బి బ్లాక్ వాసులకు నేను హనుమంతరావు, హరిశ్చంద్ర శ్మశాన్ ఘాట్ సొసైటీ సర్వే నెంబర్ 80 రిజిస్ట్రేషన్ నెంబర్ 41/2014 ఈ రిజిస్ట్రేషన్ చేసి దగ్గరగా 12 సంవత్సరాల పైన అయిపోయింది. దీన్ని మేము కాపాడుకుంటూ వచ్చి మంచి సాఫ్ మట్టి వేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మధ్యలో 2 years బ్యాక్ నుంచి దుకాణాలు లేపి కబ్జా చేస్తారు, అది చేస్తారని మేము డెవలప్ చేస్తాము, మేము పార్క్ చేస్తాము, విఐపి టైప్లో చేస్తామని చెప్పిండు శ్రీనివాస్ చౌదరి. ఆయన కూడా మీటింగ్కి పిలిచిండే, కమిటీ డెవలప్మెంట్ చేద్దాం, ఇది చేద్దాం. ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చినాము, శాంక్షన్ కూడా చేసి రాసి పంపించారు. రాసుకుపోయిన ఇంతవరకు బడ్జెట్ రాలేదు. ఈ శ్రీనివాస్ చౌదరి మన మార్తాండా నగర్ వ్యక్తి, ముందు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే, నేను పార్క్ చేస్తా అది చేస్తా అని అప్పుడు మాకు ముందే చెప్తుండే బిల్డింగ్లు ఇరగొట్టిన మెటీరియల్ ఇక్కడ వేయమని. అస్సలు ఒప్పుకోలే మేము ఎవరు. ఈ కక్కుర్తి బళ్ళే ₹1 కోసం కూడా వద్దు అని చెప్పినాం. చూసుకోండి పాత మట్టి ఎలా ఉంది, ఇప్పుడు కొత్త మట్టి చూడండి. అన్నం తింటున్నావా, ఏం తింటున్నావా శ్రీనివాస్ చౌదరి? చూడు ఇలాంటి రాళ్ళు గిళ్ళు రప్పలు, ఈ కుండీలు, ఇల్లు రోడ్లు ఇరగొట్టినాయి. పాలిటిక్స్ చేయొద్దు అని మొన్ననే చెప్పారు కదరా, మళ్ళీ ఏంది ఇదంతా? దయచేసి నేను చెప్తున్నా బీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, మేము కష్టపడి గెలిపించుకున్నాం మేము ఎమ్మెల్యేకి ఆర్కేపూడి గాంధీ గారికి కూడా నేను విన్నపించుకుంటున్నా. అతను చేసే అరసాకలు చూడండి. ఇది అతని మీద ఇలా ఆ షెడ్ చేస్తే లేడీస్ కోసం షెడ్, స్నానాల గది కోసం అని చేపిస్తే దాన్ని దౌర్జన్యంగా కూలగొట్టిండు. పేకాట ఆడడానికి మేము కట్టుకున్నామంట. మా ఫ్యామిలీలు మొత్తం ఇక్కడే ఉంటాయి, ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉంటారు. పేకాట కోసం మేము ఇది కడతామా? ఎలాంటి మాటలు చెప్పి రెచ్చగొట్టి ఎవరో అక్కడ క్యారమ్ బోర్డు ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. ఆ షెడ్ ఎవరికి ఇచ్చి కాంట్రాక్ట్ అంటే క్యారమ్ ఆడేటోళ్ళు వాళ్ళు కడుతున్నారు. ఆయన ఇది కడతాడు కదా ఈడ కడుతుండా అని తప్పుడు ప్రచారం చేసి ఆ షెడ్ కూలగొట్టారు. వాళ్ళే కబ్జా చేస్తారని సిఐ గారు, అప్పుడే ఎస్ఐ గారు పిలిచి హనుమంతరావు ఏం కడుతున్నారు, ఇమీడియట్లీ అది ఏముంది ఆపేసి అంటే, లేదు సార్ మేము శ్మశాన వాటిక కోసం, స్నానాల గది కోసమే కడుతున్నామని బోర్డు కూడా, బ్యానర్ కూడా పెట్టడం జరిగింది. వచ్చి చింపేసి తిట్టి మా మీద దౌర్జన్యం చేసి మేము చేస్తామని 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాడు, మొత్తం పెద్ద చెట్లు నీడకుండే అవి కూడా ఎరగొట్టేసిండు. ఇలాంటి చూడండి, ఇలా శవాలు మనం బొంద తీస్తే ఇలాంటిదా చూడండి ఎలా చేస్తాడు చూడండి. మీరందరూ బస్తీవాసులకు నేను చెప్తున్నా క్లియర్ కట్గా, అతనికి గుణపాఠం చెప్పాలి, లేదంటే ఇలాగే ఉంటుంది. చౌదరి అని మార్తాండా నగర్లో ఉంటాడు. అతను దౌర్జన్యంగా వచ్చి ఈ శ్మశాన వాటికని నేను డెవలప్ చేస్తా మీరేం చేస్తలేరు, మీరు కబ్జా చేస్తున్నారు అని మా మీద తప్పుడు ఆరోపణలు చెప్తున్నారు. మేము గత 20 సంవత్సరాల మీదుగా
కాపాడుకుంటూ వస్తున్నాము. మా తల్లిదండ్రులై, మా బస్తీ ఫ్రెండ్స్ వాళ్ళవి, తాతలై, ముత్తాతలై అందరివి శ్మశాన వాటిక ఉంది ఇక్కడ. దీంట్లో వాళ్ళ బొందలు ఉన్నాయి. వాళ్ళ ఇలాంటి పవిత్రమైన, మనం అందరం చనిపోతే పోయే పవిత్రమైన స్థలం ఇది. దీన్ని మేము కబ్జా చేస్తాము. ఊళ్ళకి పోయి మనం పూజలు చేసి అన్నీ చేస్తాము. తల్లిదండ్రులై, పెద్దలై దీవెనలు తీసుకుంటాము. బస్తీలో అందరం కలిసి ఉంటాము, కలిసికట్టుగా ఉంటాము. మన అందరి పిల్లలు ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉంటారు. దీంట్లో మేము చెడ్డ పేరు తెచ్చుకుంటామా? ఇలాంటి తప్పుడు ఆరోపణలు పెట్టి మేము డెవలప్ చేస్తాం, అది చేస్తామని మమ్మల్ని బెదిరించడం జరిగింది. వాళ్ళ మీద అట్రాసిటీ కేసు అయింది. వాళ్ళని మన టీఎస్ నుంచి చార్జ్ షీట్ అనేది తొందరగా కంప్లీట్ చేసి పంపిస్తే కోర్టుకి అని నిర్ధారించి కేసు అనేది వాళ్ళని శిక్ష పడేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాము. మా కమిటీ 2014 నుంచి ఈ బాత్రూమ్లు కట్టించడం జరిగింది. సంపు, వాటరు, ఈ టాయిలెట్లు కట్టించడం జరిగింది. ఇక్కడ వందల మంది వస్తారు. ఒక శవం వచ్చిందంటే వచ్చినప్పుడు వాళ్ళు స్నానాలు చేసుకుంటే కొంచెం మంచిగా షెడ్ కట్టిస్తున్నారు. ఆ షెడ్ అనేది మన దుండగులు, మన శ్రీనివాస్ చౌదరి అని టీఆర్ఎస్ పార్టీలో తిరిగే వ్యక్తి, ఆయన కూడా పిలిచిన మీటింగ్కి రండి, డెవలప్మెంట్ చేస్తున్నాం. వచ్చిండు, చూసిండు, అన్నీ పోయిండు. తర్వాత రాలేదు, 2-3 నెలల తర్వాత రాలేదు. వచ్చి తర్వాత అది కట్టడం స్టార్ట్ అయింది. చేసినాక అప్పుడు వచ్చి దౌర్జన్యంగా ఆయన కూల్చడం జరిగింది. ప్రభుత్వం ఒక దృష్టి తీసుకోవాలని నా మనవి.